గోదావరిఖని ప్రాంతంలో రోడ్డు వెడల్పు కోసం ప్రారంభమైన ఆపరేషన్ ఓల్డ్ అశోక కొనసాగుతుంది. రోడ్డు వెడల్పులో భాగంగా శనివారం ఓల్డ్ అశోక్ థియేటర్ ముందున్న వికే రెడ్డి టీ స్టాల్ లైన్ లోని షాపుల ముందున్న ఫుట్పాత్లను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ దగ్గరుండి మరీ జేసీబీ సహాయంతో సిబ్బందిచే తొలగింపజేశారు. ఈ కూల్చివేత పనుల్లో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా కార్పొరేషన్ అధికారులు ముందుగానే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసుల పహార నడమ కూల్చివేత పనులను నిర్వహిస్తారు. అయితే షాపు యజమానులు మీడియాతో మాట్లాడుతూ ముందుగా షాపులను తొలగించకుండానే రోడ్డు వెడల్పు చేసి ఉన్న స్థలంలోనే వెనుకకు జరిపి తమకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇలా అర్థంతరంగా ఖాళీ చేయమంటూ చెప్పడం, కూల్చివేతలకు పాల్పడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జీవనోపాధిగా బతుకుతానన్న పిల్లలు ఇద్దరు నాకు చదువులో ఇంకా ఉన్నారు. ఇప్పుడు మాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నది, చిట్టుల ప్రాబ్లం ఉన్నది. మాకు ఇప్పుడు హఠాత్తుగా వచ్చి తీసేయమంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నాది ఉన్నదే 5 ఫీట్ల జాగా, ముందు 5 వెనుక 5, అది సరిపోతుంది. మీకు రోడ్డు వెడల్పులో తీసేస్తే మొత్తం తీసేస్తే నా జీవితం వేస్ట్ అవుతుంది. చచ్చిపోవడానికైనా నేను సిద్ధం. అది నాకు అవసరం లేదు. జీవితానికి ఇంటి రోజు బతికి ఇప్పుడు బయటపడేస్తాను. మీరు కరోనా నుంచి 2 సంవత్సరాలు అప్పుడు వేస్ట్ అయింది. కూడా మాకు చిరు వ్యాపారులకు అన్యాయం చేయమని చెప్పిండు. చిరు వ్యాపారులకు అన్యాయం చేయము, ఈ రోడ్డు అంతా అయిపోయినాకనే ఇవి తీసేస్తామని చెప్పిండు. అది మీ వీడియో ఉన్నది మా దగ్గర. ఇదిలా ఉండగా సింగరేణి కార్మికులు క్వార్టర్ల కూల్చివేతపై కోర్టును ఆశ్రయించడంతో ముందుగా అనుకున్న ప్రకారం క్వార్టర్ల కూల్చివేతకు కోర్టు ఇచ్చిన గడువు అడ్డంకిగా నిలవడంతో సింగరేణి యాజమాన్యం కూడా కొంత సెట్ బ్యాక్ అయినట్లుగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కార్పొరేషన్ అధికారులు షాపులకు కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అందులో భాగంగా ఈరోజు షాపుల ముందున్న ఫుట్పాత్లను తొలగించి హెచ్చరికలు జారీ చేశారు.